ప్రార్థనతో ప్రారంభించుకుందాం. కృపాభరితుడ పరిశుద్ధదేవ, మమ్మల్ని మీరు మరొకసారి మీ జ్ఞాపకంలో ఉంచుకున్నారు తండ్రి. మీకు స్తోత్రాలు. గతిస్తున్న వారం అంతట్లో అనేకమైన సుదీర్ఘమైన ప్రయాణాల్లో తోడుగా ఉన్నారు. కొన్ని చోట్ల పరిచర్యలో కూడా తోడుగా ఉన్నారు. దేవానికి స్తోత్రాలు. మరొకసారి నాయన నీ మందిరంలోనికి వచ్చున్నాం. బుధవారం దినమందు నీ దాసుడు లేని కారణం బట్టి శుక్రవారానికి మార్చుకున్నాం. ఈ దినాన్ని సహవాస కూడుకను కలిగి ఉండం క్షేమని అనిపించి ఈ దినమన కూడుకున్నాం. మా కూడిక అంతట్లో సహాయం చేయండి. మా పాటలు, వాక్య ధ్యానము అంతటిపై నీ ఆత్మ నడిపించమని, మాతో మాట్లాడమని. జూమ్ చేయడానికి ఏర్పాట్లు ఈరోజు నా ప్రియోకపేటగా ఉంది. యూట్యూబ్ పనిచేయట్లేదు, ప్రసారము లైవ్ చేయలేకపోతున్నాం. రికార్డ్ చేసి దీన్ని మరలా యూట్యూబ్లో అప్లోడ్ చేయబోతున్నాం. దేవా, ఇదిగో తండ్రి, ఈ కార్యక్రమాన్ని దీవించమని, రానయ్యున్న కొద్దిమందిని తీసుకురమ్మని నడిపించమని, ఈ దాసును అభిషేకించమని. నేను నా భార్య పాటలు పాడుతుండగా, మేము మా సంఘస్థలము, మా సోదరులు సోదరులు పాటలు పాడుతుండగా మా అందరికీ తోడుగా నడిపించమని, సహాయం చేయమని. ఎక్కడెక్కడ ఈ మన ప్రార్థన కొడుకులు జరుగుతున్నాయి, ఎక్కడ నీ ఆత్మకార్యం జరిగించమని యేసునా వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. 2 పాటలు పాడుకుందాం. మొదటి పాట నీ సిలువయే నా రక్షణాధారము. 2 ప్రభు యేసుని వదనంలో అన్న 2 పాటలు మాత్రం పాడుకుందాం. నీ సిలువయే నా రక్షణాధారము, నా పాపమే నీ శిక్షకు కారణం. నీ సిలువయే నా రక్షణాధారము, నా పాపమే నీ శిక్షకు కారణం. సిలువ రక్తము చిందించి నా కలుషమెల్లను పాపి, సిలువ రక్తము చిందించి నా కలుషమెల్లను పాపి, శాపములన్నీ తొలగించి నీ కృపతో నన్ను రక్షించి, శాపములన్నీ తొలగించి నీ కృపతో నన్ను రక్షించి, నీ సిలువయే నా రక్షణాధారము, నా పాపమే నీ శిక్షకు కారణం. నా మరణ పాశములన్నిటినీ నీ కరుణగల కరములతో, మరణ పాశములన్నిటినీ నీ కరుణగల కరములతో, పరముడ నీవే ఛేదించి నీ ప్రేమతో నన్ను దరి చేర్చి, పరముడ నీవే ఛేదించి నీ
యేసుని వదనములో అని పాట పాడుకుందాం. ప్రభు యేసుని వదనములో నా దేవుని రాజ్యములో, ప్రభు యేసుని వదనములో నా దేవుని రాజ్యములో, పరికించిన శుభదినము గమనించిన యాక్షణము, పరలోకముకై చిరజీవముకై ప్రార్థించెను నా హృదయం. ప్రభు యేసుని వదనములో నా దేవుని రాజ్యములో, దిశలన్నీయు తిరిగి తిని నా పాపపు దాహముతో, దౌర్జన్యములో మసలుచును, దౌర్జన్యము చేయుచును, తన పీడలతో మృగవాంఛలతో దిగజారితి చావునకు. ప్రభు యేసుని వదనములో నా దేవుని రాజ్యములో, చిందాడితి బ్రతుకులను దహించితి గృహములను, చెరగవు నా పాపములు, తరగవు నా వేదనలు, చనిపోయినను తరవీడినను చల్లారవు శోకములు. ప్రభు యేసుని వదనములో నా దేవుని రాజ్యములో, కలువరి ఆవరణములో కరుణాతుని చేరువని, కనుమూసిన కాలములో వెలుగుదయించిన వేళ, కనుగొంటిని నా దౌర్భాగ్య స్థితి, కంపించెను నా తనువు. ప్రభు యేసుని వదనములో నా దేవుని రాజ్యములో, పరదైసున ఈ దినమే నా ఆనందములోను, పాల్గొందువు నీవనుచు వాగ్దానము చేయగనే, పరలోకమే నా తుది ఊపిరిగా పయనించితి ప్రభు కడకు. ప్రభు యేసుని వదనములో నా దేవుని రాజ్యములో. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. పిల్లారా, మనం ఎంతమంది అయితే ఉన్నామో ఇక్కడ కూర్చున్న మనమంతా దేవుని వాక్యాన్ని ఈరోజు ధ్యానం చేసుకుందాం. ఈరోజు లైవ్ ఇవ్వలేకపోతున్నాం.
ఎందుకంటే చాలా కష్టపడి ఇక్కడ మేము చర్చిలో ఇక్కడ వైఫై ఏర్పాటు చేశాం, కానీ అవ్వలేదు. దీనికి టెక్నాలజికల్ సాంకేతికపరమైన కారణం ఏంటంటే వాతావరణము ఇంటర్ఫియర్ అయ్యి ప్రసారం జరగకుండా అడ్డుకుంటుందని మన పిల్లలు నాకు ఇచ్చిన సమాచారం. నాకు ఈ టెక్నాలజీ జ్ఞానం ఏమీ లేదు. జూమ్లో ఇవ్వటానికి ఈరోజు ఈజిఎఫ్ బ్రదర్స్ జూమ్లో వాళ్ళు బైబిల్ స్టడీ చేస్తున్నారు. సో ఈరోజు జూమ్ ద్వారా కూడా సాధ్యం కాలేదు. వాళ్ళు మనం జాయింట్ వాడుకుంటున్నాం. అయితే రికార్డ్ చేస్తున్నాం, ప్రస్తుతానికి రికార్డింగ్ అవుతుందని చెప్పారు. సో ఇలా కొంతకాలం చేస్తాం. ఏంటంటే మనకు ఆగస్ట్ నెలాఖరులో థర్డ్ వేవ్ ఉంది అన్న కొంత హెచ్చరికను భయమును పుట్టించే వార్తలు వస్తున్నాయి కనుక మనం ఇంకా ఈ ప్రసార మాధ్యమాలని వాడుకుంటున్నాం. లేదంటే పూర్తి స్థాయిలో ఓపెన్ చేస్తున్నాము అని చెప్పగలం. ఇదొకటి. రెండవది, గడిచిన ఆదివారము నేను బుధవారం ఉండట్లేదు, శుక్రవారం తప్పక ఉంటుంది గృహ కూడిక అని చెప్పడం నాకు గుర్తుంది. మీకు ఎవరికైనా గుర్తుందా? ఒకరికే గుర్తుందా? ఇద్దరికే ఉందా? బుధవారం ఉన్న బదులు శుక్రవారం తప్పక పెడతాను అని చెప్పాను. అమ్మ ఎదురు చేయెత్తారు. మిగతా వారికి మరి గుర్తుందో లేదో నాకు తెలియదు. అయితే అదే టైంలో కొండలో శుక్రవారము 24వ తేదీన మా అబ్బాయి బర్త్డేని ఇచ్చాడు. నిజానికి అందులో ఒకటే రైటు, తను కొద్దిగా కన్ఫ్యూజ్ అయ్యాడు. 24వ తారీఖు సాయి బర్త్డే, అది శుక్రవారము అన్నాడు. నిజానికి శుక్రవారం కాదు, 24 ఇప్పుడు శనివారం. సో అది శనివారం చేసుకుంటాం, ఇదైతే ఉందని చెప్పాను. బట్ ఎలాగో కొంతమందికి అర్థమైంది. ఇప్పుడు చేతిలో నలుగురు ఎత్తారు, మిగతా వాళ్ళకి సాయి బర్త్డే శనివారం కనుక శుక్రవారం లేదు అన్నట్టు అనిపించిందట. మరి నాకు తెలియదు. మరి నేనైతే అలా చెప్పడం గుర్తుంది. ఒకవేళ నేను కూడా లైవ్ చెక్ చేయాల్సి వస్తుందేమో. ఇప్పుడు నేను చెప్పినట్టుగా ఆ రోజు చెప్పాను లేదా అని ఇప్పుడు నాకు మళ్ళీ అనిపిస్తూ ఉంది. ఈ కారణం బట్టి కొంతమందికి మాకు తెలియదు అన్న అంకుల్ అన్నారు. సో ఉన్న కాడికి తెలియపరిచి రమ్మని చెప్పాం, మీరు వచ్చారు. ఐఎమ్ సో హ్యాపీ. అయితే మనం ఇప్పుడు లైవ్ లేకపోయినా రికార్డ్ చేస్తున్నాం కనుక వినగోరు వారు ఎవరైనా ఉంటే వారి తర్వాత వర్తమానం వింటారు. రేపు మరలా శనివారం మనకు ఉపవాస ప్రార్థన ఉంటుంది. ఎప్పుడంటే రేపు సాయంకాలం 7:30కు జాగ్రత్త వినండి. ఎప్పటిలాగే ఈసారి 10 వరకు ఉంటుంది. ఎందుకంటే అంతా అన్లాక్ అయిపోతుంది. ఆగస్టు 16 తర్వాత స్కూల్స్ అన్నీ ఓపెన్ చేస్తున్నట్టు వింటున్నాం. సో మనం కూడా అన్లాకింగ్ ప్రక్రియ కొంచెం పొడిగిస్తున్నాం. మనం కూడా ఓపెన్ చేస్తున్నాం. సో ఏం చేస్తామంటే రేపు రాత్రి ఉపవాస ప్రార్థనలో భాగంగానే 10 అవ్వగానే సాయి కుమార్కి మనం ప్రత్యేకమైన ఒక బర్త్డే ప్రార్థన, పాట, మేబీ కేక్ తెచ్చుకుంటే కేక్ కటింగ్ చేసి తనకు బ్లెస్సింగ్ కోసం చర్చిలో ప్రార్థన చేస్తాం. ఇది స్పష్టంగా ఉందని నమ్ముతున్నాను. అనౌన్స్మెంట్. పగులు ఎవరైనా ఎప్పటిలాగే వ్యక్తిగతంగా ఇంట్రెస్ట్తో రాగోరు వారు ఉంటే మీరు రావచ్చు. ఈ మధ్య బాగా అలసట్లో ఎవరైతే నాతో పాటు యాక్టివ్గా ఉన్నారో ప్రేయర్ మూమెంట్లో కొంత అలసట చెందుతున్నారు. మరీ లూజ్ అవ్వకండి. మీరు అలసట చెందుతున్నారు కదా అని ఏమవుతుందంటే కొన్ని ట్రైన్లకి లూజ్ టైం అంటారు. లూజ్ టైం ఇస్తారంటే ఎక్కడపడితే ఆగిపోవడానికి అనమాట. నువ్వు కొన్ని లేట్గా వచ్చినా పర్లేదురా అని కొన్ని ట్రైన్లకి అంటారు. దానివల్ల నష్టం నాకు అర్థమవుతుంది. వ్యక్తిగతంగా నిర్వీర్యమై నిర్జీవం అయిపోయే ఛాన్సెస్ ఉంది. అందుకు నేను ఏ వ్యక్తిని ప్రస్తుతాన్ని పిలిచి నువ్వెందుకు ఇలా ఉన్నావు అని అనడానికి నాకు ప్రస్తుతానికి ఇంట్రెస్ట్ లేదు. కానీ వ్యక్తిగతంగా ఎవరైతే సపోజ్ ప్రేయర్ సెల్స్ ఉన్నాయి, ప్రేయర్ సెల్స్ ఆపేద్దాం నేను ఇప్పుడు అనలేదు. నేను వారం లేను. ఈ వారం అంతా రాత్రి 10:30కో 11కు వచ్చాను మేము. సో ఈ నిర్వీర్యం అయిపోవటం, నిర్జీవం అయిపోవటం, వాస్తవం ఏంటంటే ఎంతో కొంత నిర్లక్ష్యంగా అయిపోవటం మనకు కోవిడ్ ప్రసాదించిన వరంలా మారింది. అది అంత
క్షేమం కాదు. కోవిడ్ ఎందుకు దేవుడు అనుమతించాడంటే మరింత పట్టుబట్టి ప్రార్థించడం అని దేవుడు మనకి ఇచ్చిన అవకాశం. నాకైతే ఈ కోవిడ్ ప్రార్థన విరమించుకోవడానికి వరంలా లేదు, ప్రార్థన మరి ఎక్కువ చేయటానికి వరంలా వచ్చింది. కొందరికి ఇది వరమైంది, కొందరికి అది వరమైంది. ఇది మంచిది కాదు అని నేను తెలియపరుస్తున్నాను. మీ పాయింట్ అర్థమైందా? నిన్న కూడా సూర్యతో అంటున్నాను, సూర్య నేను చాలాసేపు డిస్కస్ చేసుకున్నాం. మళ్ళీ వీరయ్య అని మరొక ఊరు వెళ్ళాం. మేము పెళ్ళికి వెళ్ళాం, కానీ పెళ్ళి కంటే ఎక్కువ పరిచయం చేసి ముగించుకొచ్చాం. అయితే మా దేహాలు మాత్రం మరి దినకరికి, అరుణాకి, ఉషాకి, లేకపోతే అంజనాకి, లేకపోతే ఇంకా స్వీటీకి, వీళ్ళందరికీ ఎలా ఉందో, కానీ నాకు తెల్లవాలేసి ఎందుకు పెళ్ళికి వెళ్ళామా అన్నంత ఒళ్ళు నొప్పులు, బలహీనత వచ్చాయి. బట్ అట్ ది సేమ్ టైం దేవుని సన్నిధిలో నా బాధ్యత నెరవేర్చకపోతే ఈ రాత్రికి, రేపు రాత్రికి, ఎల్లుండి పగలకి పరిచర్యకు పనిచేయను, అంటే ఆత్మీయంగా పనిచేయను. మళ్ళీ చెప్తున్నాను, ప్రార్థన రాహిత్యము, బాధ్యత రాహిత్యము. తర్వాత రికార్డ్ అయ్యాక మిగతా వాళ్ళు కూడా వింటారు. ఇది నా బాధ్యత, మీ బాధ్యత కూడా. ప్రార్థన రాహిత్యము, బాధ్యత రాహిత్యము మంచిది కాదైతే కొంతమంది విషయంలో ఇంకా వాళ్ళు ఎంకరేజ్ చేయడానికి పిలవడానికి ప్రయత్నిస్తాను. కొంతమంది చెప్పి ఇక మరీ ఎక్కువ చెప్పిన తర్వాత మీతో నేను ఇక ఈ సంవత్సరం మీకేం పిలిచి మాట్లాడను అని చెప్పాను. మరి ఇక వారిని పిలవలేకపోయినా మిగతా నిర్లక్ష్యం ఉన్న వారిని పిలిచి మళ్ళీ మాట్లాడదాం అనిపిస్తూ ఉంది. చూద్దాం, దేవుడు ఇచ్చిన అవకాశం. నాకైతే పగలంతా చాలా నొప్పులతో బాధపడుతూ ఉన్నాను, నీరసంతో బాధపడుతున్నాను. 2 వారాల ప్రయాణాలు, లాస్ట్ వీక్ కూడా అలాగే చాలా చేశాం ప్రయాణాలు. కానీ నేనేమంటున్నానంటే ప్రార్థనను విరమించుకోవడానికి కోవిడ్ ఒక వరం కాదు. ప్రభువు సన్నిధిలో కూర్చొని మరింత ప్రార్థించడానికి మనకి ఇదొక సమయానుకూలమైన వరం లాంటిది. నాకైతే అదే చెప్పాను సూర్యతో. దేవుడిచ్చిన గొప్ప కృప. లాస్ట్ ఇయర్, ఈ ఇయర్ కోవిడ్ నన్ను దేవుని కృపాసనానికి దగ్గర చేయడం, నాకు ఇది నిజం సూర్య అని చెప్పాను. తను కూడా ఫాలో అవుతున్నాడు. కొంతమంది ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ ఫాలో అవుతున్నారు. నేను వైజాగ్ వెళ్ళా కూడా వింటా ఉన్నాను, రెగ్యులర్గా ఫాలో అవుతున్నారు. ఐఎమ్ సో గ్లాడ్. ఓకే, ఇక దేవుని వాక్యం వెళ్ళిపోదామా? ఈ రోజు నుంచి మనము బుధవారం ప్రార్థనలో ఏం చేస్తామంటే సీరియల్స్ మళ్ళీ ప్రారంభిస్తాం. ఒక లాస్ట్ టైము మెనీ లాంగ్ ఇయర్స్ ఎగో మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ఉన్న ధన్యతలను మనం చూసాం. నాకు ఎప్పుడో గుర్తుంది, ఎప్పుడో చాలా ఎక్కువ స్టడీ చేసాం. మరలా దేవుడిచ్చిన కొన్ని తలంపులను మనం తీసుకొని వారానికి ఒక ధన్యతను మనము ధ్యానం చేద్దాం. రైట్? మత్తయి సువార్త 5వ అధ్యాయమును మీరు నాతో పాటు తెరిచి చూడమని కోరుతున్నాను. రండి, దేవుని వాక్యాన్ని ముందు మనం పిల్లరా శ్రద్ధగా చదువుకుందాం. ఈ మాటలు మన హృదయాల్లో మనను మేల్కొల్పడానికి ప్రభువు మనకు సహాయం చేయనుగాక. మత్తయి సువార్త 5వ అధ్యాయము మొదటి 3 వచనాలు చదువుదాం. 3వ వాక్యం మీద కొద్దిగా ఎక్కువ మనము మనస్సును కేంద్రీకరించి ధ్యానం చేయబోతున్నాం. రండి, నాతో పాటు చదవండి. ఆయన ఆ జనసమూహములను చూచి కొండ ఎక్కి కూర్చుండగా ఆయన శిష్యులు ఆయన యొద్దకు వచ్చిరి. అప్పుడు ఆయన నోరు తెరచి ఇలాగ బోధింపసాగాను, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. తల వంచండి, ప్రార్థన చేసుకుందాం. కృపాభరితుడా, పరిశుద్ధదేవ, మాకెంతైనా క్షేమకరమైనటువంటి ఈ దినాలను ఇచ్చావు. కోవిడ్ మానవాల్ని అతలాకుతలం చేస్తూ ఉంది. నిజానికి రకరకాల వేరియంట్లు వస్తూ ఉన్నాయి. నిజానికి ఒక ప్రత్యేకమైన ప్రార్థన కూడా ఈరోజు చర్చ అంతా చేద్దామని నాకు అనిపిస్తూ ఉంది. నీ వాక్య భాగమును ధ్యానించడం మేము ముగించినాక కొద్దిసేపు అట్లా చేయడానికి మాకు సహాయం చేయండి.
కొద్దిమందే కూడుకున్నాం, ఈ కొద్దిమందిని నేను మహింపచడానికి సాయం చేయమని, కరుణించి నడిపించమని, దయ చూపమని, కనికరించమని, ఈ దాసును అభిషేకించమని, కృప చూపమని యేసునామమున వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దేవుని వాక్యములో మరికొన్ని విషయాలు కూడా ఈరోజు చూద్దాం. దేవుని వాక్యము మనకు జీవము, దేవుని వాక్యము మనకు వెలుగు. మీకేమనిపించిందో మీరు చెప్పండి, మీ మనస్సాక్షి మీద చేయేసి అని అంటే మీరు ఏం చెప్తారో, నాకు ఇలా అనిపించింది అది నేను చెప్తాను. బుధవారం ఎలాగో ప్రార్థన లేదు కదా, ఎలాగో శనివారం మళ్ళీ ప్రార్థన ఉంటుంది కదా, ఈరోజు పెట్టకపోతే ఏమైంది శుక్రవారం అని మీకు ఎవరికి అనిపించిందా? గుండె మీద చేసి చెప్పమంటలేదు, దేవుని దగ్గరికి మీరే చెప్పండి. నాకైతే ఈరోజు మిస్ అవుట్ చేయడం కూడా కొంత వాక్య జీవాన్ని నేను పోగేసుకోవాలి కదా, నాకు దేవుడు నియమించిన డ్యూటీ. దేవుడు నియమించిన ఈ ధర్మాన్ని నేను చేయకపోతే, చేస్తే అది నాకు ఆత్మీయ జీవం. బుధవారం అయిపోయింది, ఇంకేం పెట్టుకుంటాం. నెక్స్ట్ తెల్లారి శనివారం కదా, మళ్ళీ ఈవినింగ్ వస్తాంగా. వద్దంటే ఆదివారం ఉండే ప్రసంగాలు, కానీ అది నాకు మనస్కరించలేదు. నిన్న కారులో మా డిస్కషన్ కూడా జరిగింది. ఈరోజు మనం కూడుకోవడం దేవుని చిత్తం. ఏముంది, ఒక పూట అన్నం లేకపోతే రాత్రికి తింటాంగా అని మధ్యాహ్నం ఆగిపోతామా? ఆగిపోలేం. ఇది మన క్షేమం. సహవాసముగా కూడుకొనుట చాలా మంచిది. నేను సూర్య అంటున్నాడు, మిమ్మల్ని లైవ్ చూస్తున్నాను. చాలా చర్చ ఇంకా భయానికి ఆన్లైన్లోనే ఉన్నాయి. చాలా తగ్గిపోతూ ఉంది. మీరు దూరం కూర్చోబెట్టైనా ఇది పెట్టడం, ఇందులో ఎక్కువ జీవం ఫీల్ అవుతామన్నా ఆన్లైన్లో నువ్వు ఒక ఇంట్లో నేను ఒక ఇంట్లో కూర్చొని చేసే కంటే జాగ్రత్తలన్నీ తీసుకొని కలిసి కూర్చొని చేసే ప్రార్థనే, ఆరాధనే, అందులో లైఫ్ ఉంటుంది, లైవ్లీగా ఉంటుంది. ఎక్కడెక్కడో ఉన్నాం, ఇది మనకెంతో క్షేమం. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో నేను మీకు పదే చెప్తున్నాను. దేవుని వాక్యాన్ని మనం ప్రేమించినట్లయితే, అంటే ముందు మనం దేవుని ప్రేమించినట్లయితే, దేవుని వాక్యాన్ని ప్రేమించినట్లయితే, దేవుడిచ్చిన సంఘాన్ని, సహవాసాన్ని ప్రేమించినట్లయితే, చెప్తున్నాను తమ్ముళ్ళారా, మన గుండెల్లో కలిగి ఉన్న ప్రేమే ఆసక్తి రేపుతుంది. ఆసక్తే శక్తిని ఇస్తాడు. శక్తే జీవించడానికి సాక్ష్యాన్ని ప్రొడ్యూస్ చేస్తుంది. అదనమాట. చూద్దాం. మనం యేసుక్రీస్తు వారి యొక్క మినిస్ట్రీ ప్రారంభమది. ఆయన అప్పటికే చేస్తున్న గొప్ప కొన్ని మాటలు అక్కడ రాసి ఉన్నాయి. దానికి వాక్యపు ఆధారం కూడా ఉంది. ఒక ప్రాఫెటిక్ సేయింగ్ కూడా ఉంది. దాని యొక్క డూయింగ్ కూడా ఉంది. ప్రవచనాత్మకమైన ఒక ప్రవచించుట అనే జరిగింది. ప్రవచించిన దాని ప్రకారం నెరవేర్చుట కూడా జరిగింది. యేసుక్రీస్తు వారు పాత నిబంధన గ్రంథపు ప్రవచనాలను మూసేసి రాలేదు. ప్రవచనాలను తెరచి నెరవేర్చి వచ్చిన వ్యక్తి మానవ చరిత్రలో. నేను అందుకు క్రొత్త కోణంలో దేవుని వాక్యాన్ని అందుకన్నాను. తమ్ముళ్ళారా, అక్కచెల్లారా, మీరు దేవుని యొక్క వాక్యాన్ని, దేవుని ప్రేమించి వాక్యం యొక్క జీవాన్ని, వెలుగును, ఆనందాన్ని ఇష్టపడి ప్రేమించి చదువుతున్నట్లయితే, దేవుడు నేర్పుతున్నటువంటి క్రొత్త విధానాలను పాటించినట్లయితే ఆశీర్వాదం, ఆనందం మన సొంతం. పాయింట్ అర్థమైందా? మరి ముఖ్యంగా నేను చెప్తున్నాను, ఈరోజు మార్నింగ్ లేచి నాకేమనిపించిందంటే,
ఈ 3 రోజులు పరిచర్యకు నా శరీరము, నా మనస్సు అన్ఫిట్గా ఉంది. ఏమి నాకు ఎక్కట్లేదు. అసలు నేను భూమి మీద ఉన్నానా, ఏంటి ఇట్లా ఉందనా, ఏమవుతుంది నాకు అసలు ఈ 2 వారాల్లో అటు అలా గొట్టిపాల, గుంటూరు, అలా లాస్ట్ వీక్ పెళ్ళి, ఈ వారం పెళ్ళి, ఈ వైజాగ్ తిరిగి అసలు ఏమవుతుంది, అసలు నాకేమవుతుంది అనుకుంటా ఉన్నాను పగలు. అసలు నేను దేవుని జీవాన్ని కోల్పోతా ఉన్నానా ఏంటా, నేను నీరసైపోతానేంటి. చాలామందికి దేవుని మహిమను వెతకదాం అని అక్కడ ఆ ఊర్లో చెప్పి సేవకులను ఎంకరేజ్ చేసి వైజాగ్లో, మార్టూర్లో, అదేదో ఇంకోళ్ళు ప్రాంతంలో మేము పెళ్ళికి వెళ్ళి ఇవన్నీ కవర్ చేసుకొచ్చాం. ఏంటి ఇట్లా అయిపోతున్నాను, నాకు ముందు అర్థం కావట్లేదు. అంటే లేదు తమ్ముడు, మీ కబుర్లు పెట్టేసరికి నేను చాలా నీరసించిపోయినాను. కానీ ఏమంటున్నంటే పరిశుద్ధ వాక్యము, పరిశుద్ధాత్మ మనల్ని లిఫ్టప్ చేయాలంటే కొంతకాలం మనల్ని దేవుడు కిందకు పడేస్తున్నట్టు, నీరసించిపోతున్నట్టు అనుమతిస్తాడు. కానీ ఈరోజు ప్రార్థన కూడిక వాక్య ధ్యానం మాత్రం నాకు ఇది ఉద్యోగం. యేసుక్రీస్తు వాక్యాన్ని క్రొత్త కోణాల్లో స్టడీ చేయడానికి ఏదో మంచి అవకాశం మనకి ఇది. యేసుక్రీస్తు వారు గలిలయ సముద్ర తీరాన నడుస్తూ ఉన్నారు. ఇన్ఫ్యాక్ట్ ఆయన ఎట్లా నడుస్తూ ఉన్నారో కూడా యూ కెన్ ఇమాజిన్. గలిలయ సముద్ర తీరాన ఒక దైవ మానవుడు, సంపూర్ణ దేవుడు మానవుడు నడుస్తూ ఉన్నాడు. ఈయన చాలా చాలా స్పెషల్ క్యారెక్టర్లా ఉన్నాడే, అసలు మరి డిఫరెంట్ వ్యక్తిత్వంలా ఉంది, ఈయన చేసే కార్యాలు ఎంత అద్భుతంగా ఉన్నాయి అని జనము తండాలుగా వెళ్తూ ఉన్నారు. నేను ఇట్లా కూడా అనుకుంటున్నాను ఇవాళ నా స్టడీలో ఇక్కడ కూర్చొని, అసలు యేసయ్య ఆ రోజుల్లో జీవించిన రోజుల్లో ఉన్నట్టు ఈ రోజుల్లో యేసుప్రభు వారు జీవించినట్లయితే అసలు కార్పొరేట్ హాస్పిటల్ ఖాళీ అయిపోతాయిగా. ఇంకో సంగతి ఇట్లా కూడా అనుకున్నాను. తీయండి ఒకసారి వాక్యం చూడండి. మత్తయి సువార్త 5వ అధ్యాయము మొదటి వాక్యం చూడండి ఒకసారి, లేదంటే 4వ అధ్యాయము ఆఖరి మాట చదవండి. మొదట వెళ్ళాలని చెప్తాను, ఎందుకంటే అక్కడి నుంచి వచ్చాం మనం. 5వ అధ్యాయం యొక్క కనెక్టివిటీ 4వ అధ్యాయం ఆఖరి వాక్యంలో ఉంది. జాషువా ఉన్నాడా, మైక్ పట్టుకున్నాడా, చదువునానా. గలిలయ, దెకపోలి, యెరూషలేము, యూదయను ప్రదేశముల నుండి, యోర్దానుకు అవతల నుండి బహుజన సమూహములు ఆయనను వెంబడించెను. ఇంకా పైకి వెళ్ళావు, ఇంకా పైకి చదువు. ఆయన కీర్తి సిరియా దేశమందంతటా వ్యాపించెను. నానా విధములైన రోగముల చేతను, వేదనల చేతను. ఆగనన్నా, రోగముల చేతను, ఇంకేంటి ఏది తెలుసా, డిప్రెషన్స్. సాతానుడు మానవ మనసును టార్చర్ చేస్తూ ఉంటే అసలు మనిషికి దిక్కులేదు తమ్ముడు, అసలు ఎవరికి దిక్కులేదయ్యా. రోగముల చేతను, ఇంకేటమ్మా ఏంటది, మనోవేదనల చేతను, యాగనీస్, డిప్రెసివ్ స్పిరిట్స్. నాకు అర్థమవుతుంది, దురాత్మల సమూహంలో ఒక వింగు, మీరు మానవాళ్ళని, మన మనుషుల్ని, ఆ చర్చికి వెళ్ళే వాళ్ళని, ఎస్పెషల్ 3 పూటలు వెళ్తుంటారు చూడాలి, పేరు కాదు, వాళ్ళకు డిప్రెషన్లో ముంచి పడేసే దెబ్బకు చూస్తాం. ఈ చర్చి సంగతి చూద్దాం, ముంచేస్తాడు డిప్రెషన్. ఇంకా చూడు, వేదనల చేతను పీడింపబడిన వ్యాధిగ్రస్తులందరినీ, దయ్యము పట్టిన వారిని, చాంద్ర రోగులను, పక్షవాయువు గలవారిని వారు ఆయన యొద్దకు తీసుకొని రాగా. ఇప్పుడు ఒకవేళ యేసుప్రభు వారు ఈరోజు ఉంటే ఇంకో డిసీజ్ పేరు రాస్తాడు అక్కడ. ఏంటి ఇప్పుడు ఈ రోజులు ఉంటే ఏమని రాస్తాడు, ఏదమ్మా COVID-19 పేషెంట్లు. ఇక ఆనందయ్య మందు పనిచేది, ఇక అది కూడా ఖాళీ అయిపోద్ది. కృష్ణపట్నం గుట్టలుగా భారతదేశ నలుమూలల నుండి వినుకొండ కొండ మీద వేసే కూర్చొని రండి వినంతా అని అంటే ఎంతమంది వస్తారు, ఇక లెక్కలేదు. TV9 ఇంకా కథలు అక్కడి నుంచి ఆవిడ పెద్ద స్తంభము పిల్లలు కట్టి కెమెరా దాన్ని కట్టేస్తాడు. ఇక చూస్తూ ఉండండి, ఈయన అద్భుతమైన దేవుడు. ముట్టుకుంటే దగ్గు ఆగిపోతుంది. ఏంటమ్మా, డెల్టా వేరియంట్ పోతుంది. అస్సలు దెబ్బకి ఇండియా దేశం మెడికల్ మాఫియా యేసుప్రభుని మర్డర్ చేయడానికి, లేక సిలువ వేయడానికి ప్లాన్ చేస్తాయి. అంత పవర్ఫుల్ అద్భుతాలు యేసుప్రభు గారు చేశారు. ఈరోజు ఉంటే
కరోనా ఇక ఇప్పుడు ఇండియా న్యూస్, ఇంటర్నేషనల్ న్యూస్ ఊరుకుంటుందా? అసలు మనం వినుకొండ అమెరికాలోను, కెనడాలోను, ఐరోపాలో మనకు ఫేమస్ అయిపోద్ది. కానీ యేసయ్య అందుకు రాలేదు. ఇప్పుడు ఇన్ని లక్షల మంది, మేము వేల మంది, ఆ రోజున వేలు అనుకుంది పోనీ, వేల మంది వస్తుంటే వీళ్ళందరికీ ఒక్క పెట్టున చెప్పడానికి ఆయన కొండ ఎక్కాడు. కొండ చుట్టూ జనమే. వీళ్ళొచ్చింది ఆకలి మంటలో తీర్చుకోవడానికి. మీకు చాలామంది లాస్ట్ టైం కూడా చెప్పాను, కొత్త వాళ్ళు ఉన్నారు ఈవేళ. యేసు ప్రభువును ఫాలో అయిన జనం ఎవరంటే లేబర్ క్లాస్ సెక్షన్ అంటారు చరిత్రలో. బీద వ్యక్తి జనం, ఆకలేసేవాళ్ళు, అనారోగ్యవంతులు, మంచాల మీద మోసుకొచ్చిన వాళ్ళు, అన్ని కార్పొరేట్ హాస్పిటల్లో తిరిగి ఇక అంతా అయిపోతే, డబ్బులన్నీ అయిపోతే ఇక చివరి అంశంగా ఆయన కాడికి వచ్చిన వాళ్ళు అందరూ బాగయ్యారు. చూడండి, ఆయనను వెంబడింపగోరే వేలాది మందిని చూసి యేసయ్య ఇంతకి ఎందుకు వచ్చాడో ఆ పని ఆయన మర్చిపోలే. ప్రాబ్లం ఏంటంటే హీలింగ్ ప్రీచింగ్లో ఇట్స్ గుడ్, మీరు కూడా వినబోతున్నారు, మిగతా వాళ్ళు ఎవరైతే ఇప్పుడు వింటలేదో. హీలింగ్ ప్రీచింగ్లో ఒక మొత్తం ఏంటంటే, ఇంతమంది ఎక్కడికి వెళ్ళని జనం నా కాడికి వస్తున్నారా, నేనేదో సంథింగ్ గ్రేట్ అనుకున్న మత్తులో యేసుక్రీస్తు వారు వచ్చి సిలువలో చేసిన కార్యము మరుగైపోతున్న దినాలు ఇవి. మీకు లాస్ట్ ఇయర్ ఒక మాట చెప్పాను, కరోనా విజృంభిస్తున్న టైంలో ఈ దెబ్బకి హీలింగ్ ప్రీచర్స్ నోళ్ళు లాకప్. అసలు ఎవరు అతీగతి లేకుండా కామ్ అయిపోయారు. ఎందుకు? వ్యాధి లేదు, మరణం లేదు, ఏమంటారు, అసలు సిక్ అవ్వడానికి వీలు లేదు. సిక్ అయ్యేవాడు క్రైస్తవుడే కాదు. నీకు రోగం వచ్చిందా విశ్వాసం లేదు. అన్నోళ్ళు కూడా రోగం వచ్చింది మన వైజాగ్లో. మంచి పని జరిగింది, ఆశయం కాదు. మానవుడిగా మనిషి బలహీనత ఒప్పుకోవడానికి నీకేంటి కష్టం? కోవిడ్ ఎందుకు వచ్చింది? లాస్ట్ ఇయర్కి సెన్స్ చేశాను నేను. అమెరికా, మీరు గమనించండి, అమెరికాలో కానీ ఇండియాలో కానీ ఎవడైనా హీలింగ్ ప్రీచర్ నోరెత్తాడా? ఒక్కడెత్తలేదు. కారణం ఏంటి? వాళ్ళకి వస్తుందని భయం. చూసారా? కొంత మన వైజాగ్లో వచ్చింది. వ్యాధి ఉందని, బాడీలో వ్యాధి ఉందని అలాగే మనం ఒప్పుకోకూడదు. ఒప్పుకుంటే అది అవిశ్వాసం కదా, ఒప్పుకోకూడదు. తక్కువ ఆయనకు వచ్చింది. మంచి పని జరిగింది. ఈ మాట పదే ఎందుకంటే పరిశుద్ధ గ్రంథములో ఉన్నటువంటి లేఖనాల వాక్యాలను తిరగేసేసి వాటి మీద మన సొంత ఆలోచనల వాక్యాలు కడితే అది దేవుడు సహించలేడు. కోవిడ్ వచ్చింది ఒప్పుకో. జలుబు చేస్తే ఒప్పుకో. నాకేం వచ్చింది, వెనుపోస అరిగిపోయింది, ఒప్పుకున్నాను. ఇప్పుడేం వచ్చింది, ఇది తర్వాత ప్రేవులు అది వచ్చింది, ఒప్పుకోవాలి. మనం ఒప్పుకొని వాటిని మనం బాగు చేసుకోవడానికి ఇష్టపడాలి. రేడియేషన్ వచ్చింది, అసలు చాలా ఇబ్బందిగా ఉంది, ఒప్పుకోవాలి వ్యాధిని మనం. అయితే యేసుక్రీస్తు వారు అందుకు రాలేదు. పరలోక రాజ్యములో నుండి ధరలోక రాజ్యానికి వచ్చింది ఒక్క పనికే. ఏంటి తెలుసా? ఈ ప్రపంచము పాపముతో కొట్టివేయబడబోతా ఉంది. మానవ ప్రపంచం పాప ప్రపంచం. పాపిని తన పాపం నుంచి మరల్చి పరలోకాన్ని తీసుకెళ్ళడానికి యేసయ్య వచ్చాడు. ఇది అందుకు యేసుక్రీస్తు వారు పలికినటువంటి ధన్యతలు అన్న మాటలో చెప్పండి, మొదటి మాట ఏంటి? ఆత్మ విషయమై దీనులైన వారు. ఎందుకు మాట అన్నాడు అంటే చెప్పమంటారా? ఎప్పటికైనా మనిషి యొక్క అల్టిమేట్ చిట్ట చివరి స్థానము నువ్వు పరలోకానికి వెళ్ళాల్సిందే. పరలోకానికి వెళ్ళాలి అన్న స్పృహ లేకపోతే పాపం చేస్తే నరకానికి వెళ్ళాల్సిందే. నా ప్రొఫెసర్ సెరంపో యూనివర్సిటీలో ఓల్డ్ టెస్టమెంట్ ప్రొఫెసర్ డాక్టర్ మనీ చాకో, నేను పరలోకం నరకం మీద ఆయనతో నేను ఆర్గ్యుమెంట్ చేస్తాను క్లాస్ రూమ్లో. బిగ్ క్లాస్, అది పబ్లిక్ క్లాస్ రూమ్. అది
నరకం ఎక్కడ ఉంది, పర్ల అంత ఇక్కడే ఉంది నరకం అని అన్నప్పుడు నేనన్నాను, సార్ మనిషి నరకయాతన అనిపించడం అంటే భూమి మీద ఉంది, కాదంటలేదు, అలాగని చెప్పి నరకం అంటూ లేకుండా పోలేదు అన్నప్పుడు ఆయన నాతో అన్నమాట బాగా గుర్తుంది. పాకిస్తాన్లో అంత ముస్లిం జనాభా, భారతదేశంలో అంతా యేసుప్రభువుని ఎరగిన అన్య జనాభా. అంటే యు మీన్ సమర్పణరావు వీళ్ళందరూ నరకాన పోతారా అంటే పోతారంటావా అని అన్నాడు. వీళ్ళందరూ నరకానే దేవుడు నెట్టేస్తారంటావా? చాలా జరుగుతుందండి. పరలోక విషయం వచ్చింది, వీళ్ళందరూ నరకపాత్రులు, సో మొత్తం నరకానే దేవుడు పంపించేస్తాడంటే, సార్ దేవుడు వాళ్ళ నరకానికి గెంటేడు, దేవుడు గెంటేలోపు వాళ్ళు వెళ్ళిపోతారు. చాలా తేడా ఉంది. దేవుడు నరకంలో తోసేస్తాడా, గెంటేస్తాడంటావా అంటే ఆయన ఎన్నడూ అంత క్రూరమైన పని చేయడు. దేవుని యొక్క పరిశుద్ధము నిలవలేక పాపం చేసేవాళ్ళు వాళ్ళకాలే పారిపోతారు. కూర్చున్న ప్రియమైన మీరు, నా ప్రియమైన దేవుని బిడ్డలు, వింటున్న మీరు ఎవరైతేనేమి, నీవు ఉండబోయేది నిత్య జీవమా నిత్య నరకమా అని ఇక్కడ తీర్చుకునే ఒక నిశ్చయిత నీకు లేకపోతే దేవుడేం చేయగలడు? చర్చకొచ్చి నీ విషయం కూడా దేవుడు చేయాలని చేశాడు. అవునా నారాయణ? నిజమేనా? దేవుడు చేయాల్సింది చేశాడు, ఇంకేంటి చెప్పాల్సింది చెప్పేశాడు, ఇప్పుడు చెప్పబడుతుంది. సో ఇందులో ఒక 2-3 విషయాలు మీతో నేను చకచక పంచుకొని ముగిస్తాను. ఆ తర్వాత ఎందుకో ప్రపంచంలో ఏదో ఒక వేరియంట్ వస్తూ ఉంది. ఒకసారి మనం అంతా కలిపి ఆ చేతులు పైకెత్తి ఇది క్లోజ్ చేసి ప్రార్థన చేద్దామని ఆశపడుతున్నాను. ఏంటంటే డెల్టా వేరియంట్ యూరోప్లో, ఫ్రాన్స్లో వచ్చింది. మీకు తెలుసా? ఫ్రాన్స్ లాక్డౌను, అవునా? ఇప్పుడేంటి మళ్ళా అది డెల్టా వేరియంటు. రష్యాలో గామా వేరియంట్. అదే నాకు గామా అర్థం కాలే. అది ఇప్పుడు నేను 9th క్లాస్లో 10th క్లాస్లో విన్నాను. నా సైన్స్ రాదు కదా, ఏంటి అబ్బాయి గామా అంటే ఆ తర్వాత చెప్తున్నాడు నాకు సాయి, అదేదో బోల్డ్ పేర్లు చెప్పాడు, ఇలాంటి పేర్లు లేవు, సైన్స్ పేర్లు నాకు రాదు, వచ్చేస్తూ ఉంది. సో లెట్ us ప్రే ఫర్ ది వరల్డ్. అందుకన్నాను చర్చిలో మీరు ఇంత ఈ కోవిడ్ దెబ్బకి ఆత్మీయంగా కోమాలోకి వెళ్ళిపోతున్న కల్లా ఊహించలేదు నేను. అంటే కొందరు అలర్ట్గా ఉన్నారు, చాలా జాగ్రత్తగా ఉన్నారు. ఎందుకు ఇట్లా అవుతుంది? ఇది మనను ప్రార్థన చేయడానికి ప్రేరేపించారు. ప్రజలు నరకానికి వెళ్ళిపోతారు, నిత్య జీవము పరలోకం లేకుండా పోతున్నారు. సో వారి కొరకు ప్రార్థన చేయాలి మనం. మొదటి భాగం చూడండి. పరలోకనాథుడు పరిచర్య ప్రారంభం దేంతోనంటే అద్భుతాలు, శక్తివంతమైన ఆశ్చర్యమైన కార్యాలతో. పరలోకనాథుని ధరలోకంలో ప్రారంభం. 2 ఆత్మీయ విషయాల్లో ఆకలి కొనడం, అణకువ కలిగి ఉండడం మంచిది. ఆత్మీయ విషయాల్లో ఆకలి కొనడం, అణకువ కలిగి ఉండడం మంచిది. 3 పరలోకం ఒక వాస్తవం, అదే మన ఆశయం కావాలా. పరలోకం ఒక వాస్తవం, దాన్ని అది భ్రమ కాదు. పరలోకం భ్రమ ఎట్లా అవుద్ది? నేను ఎప్పుడు అనుకుంటాను. అప్పుడప్పుడు నాలో సాతాడు కూడా రకరకాల మానసిక యుద్ధాలు చేసినప్పుడు నేను 41 సంవత్సరాల క్రితం ఏ పరలోక ఆనందం అనిపించానో హాస్టల్ గదిలో పార్థిపంలో ఇప్పటికీ అదే ఉందంటే మరి భ్రమ అంతకాలం ఉంటుంది తమ్ముడు? భ్రమ అంతకాలం ఉంటుందా? భ్రమ ఎంతకాలం ఉంటుంది? కొద్దికాలం ఉంటుంది. ఆ తర్వాత ఏమవుతుంది? నువ్వు వాస్తవంలోకి వెళ్తావు. ఈ 3 తలంపులు మొదటి భాగాన్ని చూద్దాం. పరలోకనాథుడు ధరలోకంలో పని ప్రారంభం. ఆ ప్రారంభం ఏం చేశాడో ఒకసారి చూద్దాం. ఇవి చకచక మన కొన్ని తలంపులను చూసుకుందాం. మనం ఏం చేశాడంటే మనిషి యొక్క విమోచన కార్యాన్ని ముందు ప్రారంభించాడు. ఏంటి విమోచన? మీకు చెప్పాను నేను. ఏంటంటే యేసుక్రీస్తు వారు శరీరధారి వచ్చినప్పుడు పరలోక రాజ్యము సమీపించు అన్నది మారు మనసు పొందినే చెప్పాడు. ఒకటైతే రోగపీడితులను, దుఃఖితులను, డిప్రెషన్ చెరలో ఉన్నవారిని విడిపించాడు. నిజం. నేనందుకు ఈరోజు కూడా నా వ్యక్తిగత ప్రార్థనలో మా చర్చిలోంచి సేవింగ్ గ్రేస్ వెళ్ళనివ్వండి,
హీలింగ్ పవర్ కూడా వెళ్ళలేమండి. మరి మీరు నాతో ప్రార్థనలు సహకరించాలా, మీరు సెలబడిపోయారు చాలామంది, నేనేం చేయను. బట్ నేనైతే చెప్పాను కదా, నేను ఒకసారి దేవుడి కోసం మొండుకుంటే ఒకసారి మొండుకుంటా. మరి మీరు ఇంటికాడ మొండుకుంటారా లేదా దేవుడి కాడ మొండుకుంటారా? మన సంఘము ఒక నిజమైన చర్చ ప్రియులారా, ప్రపంచంలో ఏదైనా ఈ చర్చ కాదు, అలా ఆ చర్చ ఏ చర్చ అయినా నిజమైన చర్చి రక్షించు కృప ఫ్లో అవ్వాలి చర్చిలోంచి. ఇంకేంటమ్మా, స్వస్థపరచు శక్తి ఫ్లో అవ్వాలి. మరి యేసయ్య చేశారుగా, ఆయన ఇమ్మీడియట్ నీడ్ ఏంటో, ఇటర్నల్ నీడ్ ఏంటో ఆయన చూశాడు. ఏం చెప్పమంటారా, అక్కడికక్కడ అవసరం ఏంటి మనిషికి. పాప రోగంతో వస్తున్నాడు, ఏం చేయాలో అన్నీ ముట్టాలా, స్వస్థపరచాలా. కోవిడ్ రోగంతో వస్తున్నాడు, వీళ్ళేం చేయాలా, ఆయన స్వస్థత కొరకు ప్రార్థన చేయాలా. నువ్వు అడిగి వెళ్ళి నువ్వు పాపాలు చేసావా, ఎన్ని పాపాలు చేసావు, ఎక్కడెక్కడ చేసావు అని అడుగుతావా? పాపం మనకులాంటి పాపిస్తాడు కదా పాపం. నువ్వు పాపి కావా, నేను కాదా? సో స్వస్థ ప్రార్థన చేయాలా. అప్పుడు ఏం చేయాలి, మనం రక్షణ సువార్తను సాక్ష్యాన్ని ఇవ్వాలా. దానికి ఏమని పేరు పెట్టాం, ఇమ్మీడియట్ నీడ్. అంటే అక్కడికక్కడ వచ్చిన అవసరం ఏంటి, ఇటర్నల్ నీడ్ ఏంటమ్మా, నిత్య అవసరత ఏంటి, నిత్యత్వం చాలా అవసరం. నిత్యత్వం మనిషి. సో పరలోక సంబంధం విత్తనాలను అలా ఆయన వేస్తా విమోచన కార్యాన్ని ఆయన చేపట్టాడు. యెషయా గ్రంథము 61:1 స్పష్టంగా రాసింది ప్రియులారా. యెషయా గ్రంథము 61:1. ప్రభువగు యెహోవా ఆత్మ నా మీదకి వచ్చి ఉన్నది, దీనులకు సువార్తమానము ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించెను. నలిగిన హృదయము గల వారిని దృఢపరచుటకును, చెరలోనున్న వారికి విడుదలను, బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించుటకును. చూసారా, యెహోవా హితవత్సరమును మన దేవుని ప్రతిదండన. థ్యాంక్ యూ. చాలా అంతవరకు విమోచించుటకును, బంధించబడిన వారిని, చెరలో ఉన్నవారిని, మానసిక రోగులు, దుఃఖంతో కుమిలిపోతున్న వాళ్ళకి సువార్త, విమోచన. ఎంత అద్భుత కార్యం. రెండో మాట మనము ఏంటమ్మా చెప్పండి, రెండో మాట ఏంటి, రెండవ తలంపు ఏంటి, ఆత్మీయ విషయాల్లో ఆకలి కొని అనవుగా కలిగి ఉంటే అది ఆత్మ విషయమే దీనులైన వారు అని అర్థం. దీని మీనింగ్ కూడా మీకు నేను చెప్తాను, చాలా జాగ్రత్త వినండి. ఆత్మీయ విషయాల్లో ఎదగాలి అన్న ఆశ ఉండాలా. ఆత్మ సంబంధమైనటువంటి జీవితంలో మరికొంచెం ఎత్తుగా ఎదగాలి అని మనకు ఆకలి ఉండాలా, ఆశ ఉండాలా, ఆకలి ఉండాలా. దీన్ని మీకు నేను హ్యూమన్ టెర్మినాలజీలో తీసుకొస్తాను. తమ్ముడు, మీ ఇంటికి ఎవరైనా 24 గంటలు తిండి లేక ఒక బెగ్గర్ మన ఇంటికి వచ్చారనుకోండి, 24 గంటలు తిండి లేదు, బాగా ఆకలి ఉంటాడు కదా. ఇంటికి వచ్చి ఏమంటారు, బొచ్చె పట్టి లేకపోతే గిన్నె పట్టుకొని, అమ్మా తల్లి ఆకలేస్తుందమ్మా అంటాడు. ఎంతటి వాడైనా ఆ టైంలో ఆకలేస్తే చెప్పండి, ఆకలిని వ్యక్తీకరిస్తాడు, అవునా, పెట్టాలి అన్న ఆశను వ్యక్తీకరిస్తాడు. మూడో మాట దాన్ని జత చేయండి, ఎలాగమ్మా, దీనాతి దీనంగా పడి ప్రాధేయపడి అనుకోక అడుక్కుంటాడు. న్యాచురల్ బెగ్గర్ ఎవరైనా అంటే మీరు కొంచెం తేడా ఉన్న బెగ్గర్లను కూడా చూసుంటారు, మీకు అర్థం కాదా. కొన్నిసార్లు మనం అన్నం వేస్తే కూర అని అడుగుతాడు, మళ్ళా అది పక్కన పెట్టు. బట్ జనరల్ సెన్స్లో మాట్లాడుతున్నాను.
బెగ్గర్స్ దిక్కు లేక ఆకలి తలపించినప్పుడు అన్నకూత అడుగుతారు. నిజం చెప్పమంటారా? ఆత్మ విషయమే దీనిలోని వారు అన్న మాటకి మీనింగు అక్షరాల గ్రీకులో ఇలా ఆ ఒరిజినల్ లాంగ్వేజ్లో అదే రాసి ఉంది. దేవుని యొక్క ఆత్మ సంబంధమైన సహవాసంలో ఎంతగా మనము అనుకోతో తగ్గించుకుంటా ఉంటే అంతగా మనము ఆత్మలో ఎదగడానికి దేవుడు సహాయం చేశాడు. అదే పరలోకం. ఈ విషయాన్ని మనం మరోసారి పరీక్షించుకుందాం. యెషయా 62:6 తీయండి. యెషయా 62:6. యెరూషలేమా, నీ ప్రాకారముల మీద నేను కావలి వారిని ఉంచి ఉన్నాను. రేయైనా పగలైనా వారు మౌనముగా ఉండరు. దాన్ని అది క్షమించు. కీర్తనలు 51:17. కీర్తనలు 51:17. ప్రభువా, నా నోరు నీ స్తుతిని ప్రచురపరచునట్లు నా పెదవులను తెరువుము. నీవు బలిని కోరువాడవు కావు, కోరిన ఎడల నేను అర్పించుదును. దహన బలి నీకు ఇష్టమైనది కాదు, విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు. చూసారా? పాపము దావీదు దేవుని యొక్క సహవాసాన్ని తెంపేసింది. చూడండి తమ్ముడు, అతనికి అంత పాపం చేసి తెగిపోతే తప్ప దైవిక సంబంధమైన సహవాసపు విలువ ఏంటి అని అర్థం కాలేదు. కొన్నిసార్లు మనకు కూడా ఈ లాస్ అనుగ్రహిస్తాడు తమ్ముడు. నా లైఫ్లో నేను చూశాను, మీకు కూడా బహుశా అనుభవం ఉంటుంది. దేవుడు తన ముఖాన్ని మనకు ముఖం తిప్పిస్తే వచ్చే ఫీలింగ్ ఏంటి చెప్పండి? వచ్చే అనుభవం ఏంటి చెప్పండి? ఏమో పరిశుద్ధాత్మని బట్టి మాత్రమే మాట చెప్పగలను. మనం ఎవరైనా మొద్దుబారిపోయిన మనస్సాక్షులుంటే అమ్మో నేను దానికి ఏం చెప్పలేను. పరిశుద్ధాత్మ దేవుడే ఈ రాత్రి వేళ రికార్డింగ్ ద్వారా వినేవాళ్ళు కానీ మిమ్మల్ని కానీ దేవుడు దర్శించుగాక. చిన్న పాపాన్ని బట్టి కానీ, ఒక మోస్తరు పాపాన్ని బట్టి కానీ, పెద్ద పాపాన్ని బట్టి కానీ దేవుని ముఖం మనకు ఇలా అభిముఖంగా వెనక్కి తిరిగిపోతే చాలా కలతపడతాం. అది నీకు లేదా, అది నువ్వు బాగా చచ్చిపోతున్నావు. అది టూ మచ్. అది చిన్న తప్పిదాన్ని బట్టి కూడా పరిశుద్ధాత్మ దేవుడు తన ఎంత దుఃఖపడుతున్నాడో ఆ దుఃఖాన్ని మన గుండెల్లో ఇంప్రింట్ వేయడం అనేది చాలా గొప్ప సంగతి, భాగ్యం అది. అమ్మో అని ఈ దుఃఖం నా వల్ల కాదని అంటే మాత్రం మనం చీకట్లో నెట్టివే పడతాం. ఆత్మ సంబంధమైన విషయాలు అభివృద్ధి పొందాలంటే, పరలోకం వైపు ఎదుగుతూ పోవాలంటే ఆ ఆకలి అనుకువ మనకు అవసరం. అంటే ఎంత విరిగి నలిగితే అది అనుకువ, అంత దేవునితో మన సమీపం అవుతాం. అట్టి ఆత్మ విషయంలో దీనిలోని వారు ధన్యులు. ఇప్పుడు చెప్పండి, పరలోక రాజ్యం వారిదే. మీకు ఒక చిన్న వాస్తవం చెప్పాలా? ఇది ఎలా మీకు నేను చెప్పాలో అర్థం కావట్లేదు. కొద్దిగా ప్రార్థనలు ఎదుగుతున్నప్పుడు, కొద్దిగా ఆత్మ ఎదుగుతున్నప్పుడు శరీరం అనే బురద నీరు దాంట్లో కలిసి ఒక చిన్న పాపాన్ని చేయడం ప్రారంభిస్తుంది. అది మీకు ఎవరికైనా అనుభవమైంది లేదో మీకు ప్రశ్నించుకోవడానికి ఇస్తున్నాను ఛాన్స్. నాతో దేవునితో నాకు అనుభవం బట్ మీతో మాట్లాడుతున్నాను. మీరు ఆలోచించాలా? కొద్దిగా ప్రార్థన ఎదుగుతున్నప్పుడు, కొద్దిగా ఆత్మ ఎదుగుతున్నప్పుడు వచ్చే ఒక అంతర్గతమైన ఒక పాపిష్టి గుణం, మనిషి ఎంత దౌర్భాగ్యుడినా అని ఎన్నిసార్లు నాకు అనిపించిందో చెప్పమాట. అదేంటో, నేను దినకర కంటే కొంచెం ఆత్మీయంగా బాగానే ఉన్నాను కదా అని ఎక్కడో తెలియని ఒక చిన్న అహంకారం. గాంధీబాబు ఆత్మీయ జీవితం కంటే అది కొంచెం బెటరే కదా ఎలాగైనా అని తెలియకుండా వచ్చే ఆత్మీయ అహంకారం. ఏమో తెలుసా, మెల్లమెల్లగా ప్రార్థన ఎదుగుతూ ఉంటుంది. తెలియకుండా సబ్కాన్షియస్గా లోపల బ్రెయిన్లో నుంచి ఈ అహంకారం వస్తూ ఉంటుంది. సో పలకరింపులు, అందుకే ఎక్కడో గర్వం వచ్చేస్తూ ఉంటుంది. నేను పనిచేసిన చర్చిలో తెల్లవారి 4 గంటలకే యేసుప్రభు వారు వచ్చి ఇలా తలుపు తట్టి వెళ్ళిపోతుంటారంట. ఒక ఇంట్లో
ఆ సిస్టరు చర్చిలో చాలా స్పిరిచువల్ అనిపించబడే సిస్టర్. ఎప్పుడు ప్రార్థన కళ్ళులాగే ఉంటాయి ఆ కళ్ళు. నేను అంత ఈజీగా ఇలాంటి బుట్టలో పడిపోను. నేను యూజువల్లీ చాలా కేర్ఫుల్గా వ్యక్తులను అబ్జర్వ్ చేసి నేను ఇలాగ ఒక మాట అంటాను. నాకు ముందు ఇష్టమైనది అది కమ్యూనిజం, ఈ నక్సలిజం మైండ్ కొంత ప్రారంభం చిన్నప్పుడు మా మేనమామ దగ్గర పట్టేసి ఉంది నాకు. అంతకుముందు క్రైస్తవ సంఘంలోకి వచ్చాక ప్రేమ ప్రేమ సమానంగా చూడాలా ఎవరినైనా సరే. అందుకే సిఏ గారు వచ్చినప్పుడు, దిలీప్ గారు వచ్చినప్పుడు అదే సమానం అందరికీ చెప్పాం. వాళ్ళు దానికి ఎంత బాగా అడ్జస్ట్ అయిపోయారో. నేను ఆ సిస్టర్ని అబ్జర్వ్ చేస్తూ ఉండగా కర్రిగున్నోళ్ళని, బీదగున్నోళ్ళని, అంతగా ఫ్యామిలీ హైఫైగా లేనోళ్ళని పట్టించుకోదు. నేను అబ్జర్వ్ చేశాను. నల్లగున్న వాళ్ళని, చదువు లేని వాళ్ళని, ఉద్యోగం లేని వాళ్ళని అంతగా పలకరిస్తే అని చెప్పి వెళ్ళిపోతుందన్నమాట. ఈమెను తెల్లవారేసి 4 గంటలకు వేసి వాళ్ళు లేపుతున్నారా? మరి లేపుండొచ్చు. కానీ ఇక్కడ ప్రమాదం మీకు చెప్తున్నాను. ఆత్మలో ఎదుగుతున్న కొలది చెప్పండమ్మా ఏటమ్మా ఒదుగుతూ ఉండడం మంచిది. ముందెళ్ళి మనం వాళ్ళనే పలకరించాలా? నేను ఆ టైపు క్యారెక్టర్కి జస్ట్ వ్యతిరేకమైన క్యారెక్టర్ స్టాండర్డ్ పెట్టినాను చర్చలో. నేను ఎవరేమనుకోని మన సంఘంలో కూడా దీనత్వం ఉండాలి. రోజుకి 2-3 గంటలు అంటే ఒక దశలో ఎట్లా ఉందంటే ఏమైందమ్మా ఎవరితో మాట్లాడంటే అమ్మో ఆవిడ దేవుడితో బాగా క్లోజ్గా ఉంటుందట, అందుకే మనతో క్లోజ్గా ఉండదు అన్న సేయింగ్ వచ్చింది. అదేమైనా బాగుందా స్టేట్మెంట్? మీ పాయింట్ అర్థమైందా? ఓ అమ్మ రోజు 3 గంటలు 4 గంటలు చేస్తారు, అందుకే అసలు గర్వం ఎవరితో అదే. ఐఎమ్ సారీ, ఈ టైప్ వాళ్ళు పరలోక రాజ్యానికి ఫలించే వాళ్ళు కారు. నేను చూసిన మాట్లాడుతున్నాను. నా ఆత్మకి అక్క ఇవాళ చనిపోయి పరలోకి వెళ్ళిపోయి ఉంటుంది. బట్ ఆమె చాలామందిని హీనంగా చూసింది ఆత్మీయంగా. నాకు నచ్చదు. పాపి అయితే ముందు పాపాన్ని ఖండించు, బెల్ట్ పెట్టి కొట్టు, అంత గట్టిగా చెప్పు, వెళ్ళేయి పర్లేదు. చర్చిలో ఇంకా జరుగుతుంటే కానీ ముందు ప్రేమించి 1వ ఛాన్సు, 2వ ఛాన్సు, 3వ ఛాన్సు ఇస్తూ ఉండు. మీరు భయపడకండి. వెళ్ళేయి అంటే అన్న మళ్ళీ సీరియస్ అవుతుంది లేదని అని చెప్పేసి బైబిల్లో రాసిన మాటే. 1 సారి 2 సార్లు 3 సార్లు గద్దించి వినకపోతే వెళ్ళేయి మన బైబిల్లో ఉందా లేదా? అందుకని అన్నమాట. ఆ సిద్దిపేట ప్రకాష్ గారి మధ్య హైదరాబాద్ సంఘానికి వెళ్ళి మాట్లాడదంట. అసలు మన సంఘాల్లో విలేజ్ అనుభవం ఉందని అడిగాడంట. అసలు అర్థం కావట్లేదు. జయసూర్య గారు చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. మరి కొన్ని జారచోర కార్యాలకు ఆపనే చేయాలిగా, అదే అనమాట. కానీ ప్రేమించాలి అట్ ది సేమ్ టైం. నేను ఎందుకు ఏమన్నాను, కొంతమంది వచ్చారు నా దగ్గర ఉషక్కడికి, లోకాన్ని విడిచిపెడతాం ప్లీజ్, ఇక చేర్చుకుంటే 3.5 మాసాలు 4 మాసాలు పోయాక సరే చూద్దాం, మీరు పబ్లిక్ ఒప్పేసుకుంటారా? ఒప్పేసుకుంటాం, అయితే రండి. చూసి మళ్ళీ ఇప్పుడు జరిగిందా, ఈసారి వన్స్ ఫర్ ఆల్ అని చెప్పాల్సి వచ్చింది. చూసారా? మరి అందుకే కదా సహవాసం. ఇలాంటి జరగకుండా ఉండడానికి కదా మనం పరలోక రాజ్యమును, వినండి, పరలోక రాజ్యమును కోల్పోయేది పాప బతికే కదా. ఆ పాపంలో పడుకొని ఉంటాకే కదా ఇన్ని కూడికలు ఊరకే పెడుతున్నావా? అర్థమైందా? దీనత్వం అవసరం. నేను రోజుకు 3 గంటలు ప్రార్థన చేస్తానంటే ఇంకెవరితో మాట్లాడాను కాదు. తమ్ముడు బాగున్నారా, చెల్లి బాగున్నారా, అలాగే కదా. భక్తుడు, మహాభక్తుడు పంజాబ్ నుంచి వచ్చారు. ఆయన ద్వారా కట్టబడిన సంఘాలు కేవలం ఆత్మీయ అహంకారం బట్టి, ఓ మై గాడ్, మొత్తం ఆ చర్చి సిస్టమ్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో, ఇండియాలో, ప్రపంచంలో ఉన్న చర్చి సిస్టమ్ను, మోరల్ స్ట్రెంగ్త్ని, సిస్టమ్ను శాటన్ కూల్చాడుగా. మనం చూస్తున్నాగా. నిన్ను కూల్చాడు, నన్ను కూల్చాడు. దీనత్వం అవసరం. చెప్తున్నాను, పరిశుద్ధాత్మ దేవుడు ఎక్కడ ఫ్లో అవుతాడంటే దీన హృదయాల దగ్గర. మీరు చెప్పండి అమ్మా, తమ్ముడు మీరు చెప్పండి అయ్యా, నీటి కాలువ, నీటి స్ట్రీము
ఎత్తుకున్న చోటకు ప్రవేశిస్తా, డౌన్ ప్రవేశిద్దామా? ఎటు ప్రవేశిస్తుంది? పల్లం. అదే దీనత్వం. దీనత్వం అంటే పాపాన్ని ఖండించకూడదని కాదు, అమ్మమ్మో అక్కడ దేనికదే పడాలా, కానీ పాపిని ప్రేమించాలా, క్షమించి 1-2 సార్లు ఇంటికి వెళ్ళి పిల్లాలా, లేకపోతే హెచ్చరించాలా. కానీ ఇంక ఇది పాపం కంటిన్యూ స్థిరపడితే అది ప్రమాదం అని హెచ్చరించాలా. నాకంటే ప్రార్థన పరులు కానోళ్ళు ఉంటే వాళ్ళు తను మాడకూడదా? అదేంటిది? మనం మాడాలా, చాలా అవసరం. ఒకసారి ఒక పాస్టర్ సెమినార్లో ఓ పాస్టర్ గారిని తోసేస్తున్నారు, ఎలా అని తోసేస్తున్నారు ఓ పాస్టర్ సెమినార్లో. నేను ఆ రోజు కూర్చున్నాను అక్కడ. కాసేపు మాడమన్నారు, ఏదో మాడానికి కోసేపు మాడాను. నువ్వు గెట్ అవుట్ తోసేస్తున్నారు. అతను తోసారు బయటికి. నాకు తెలియక ఏమైంది తోసాను అడిగాను. అతనికంటే 20 ఏళ్ళు పెద్ద ఆమెను ఉంచుకొని తిరుగుతున్నాడు, ఆమెతోని బైబిల్ పట్టుకొని. ఉండకూడదన్నాను. చెప్పండి, తప్పా రైటా? అతను చేసే తప్పా రైటా? అతనికంటే పెద్ద 20 ఏళ్ళు అతనితో తిరుగుతున్నాడు ఆమెతో. తప్పు. తోసారా? తప్పేం కాదు, ఆయన చేసిన తప్పు. బట్ నేను బయటికి వెళ్ళాను. నాన్న ఎంతవరకు నిజం తమ్ముడు అని అడిగాను. నిజమే నాన్నగారు అని చెప్పాడు. ఇప్పుడు మరి వదిలేసావా అన్నాను. నేను వదిలేస్తా కానీ ఆమె నన్ను వదలలేదు అన్నాడు. వాళ్ళని నువ్వు వెలియడం మాత్రం తప్పు కాదు. అయితే నేనెందుకు బయటకు వచ్చినంటే నిన్ను సమర్థించలేదు, నీకు కూడా ఒక మానవ ఆదరణ కావాలి కనుక. సరే, ఈ పాస్టర్ అన్న వచ్చాడు, నన్ను నీకు ఆదరించడానికి వచ్చాను. తప్పును మాత్రం చేశావు, వాళ్ళని బయటకు వచ్చారు, అది మాత్రం ఒప్పుకో. 2, పబ్లిక్గా ఒప్పుకో. దీనత్వం అదే. మరి పబ్లిక్గా తిరిగానన్నా, పబ్లిక్ ఒప్పుకో. ఎవరికంటే పడ్డానన్నా అయితే వాళ్ళకంటే ఒప్పుకో. అట్ ది సేమ్ టైం నేను పెద్ద పాస్టర్ గారి తర్వాత మాట్లాడతాను. అతను ఒప్పుకొని కన్నీరు గార్చి విడిచిపెట్టాక తీసుకోండి లోపలికి. విడిచిపెట్టాడు అన్న వాస్తవం తెలిసాక, దట్స్ ట్రూ. బట్ నేను ఎందుకు బయటికి వెళ్ళాను? కాసేపు మొత్తం తోసి నెట్టి పడేస్తున్నారు అంత కలిపి. అది చూసి నన్ను నేను ఆయన ప్లేస్లో పెట్టుకొని నా గతి ఇలాగైతే ఎంత దారుణం అని వెళ్ళి కాసేపు ఉన్నాను అంతా. మళ్ళీ లోపలికి వెళ్ళిపోతాను, ఏమో బాధపడకు, ఇంటికి వెళ్ళు. నేను తోసారు, తప్పు అది నువ్వు చేసిన తప్పే కదా, ఇంటికి వెళ్ళు, మోకరిల్లు, ప్రార్థన చేయ. అయితే ఒక్క మాట ప్రార్థన చేయన్న. చూడండి ఆ చిన్న ప్రేమ చూపించాను కనుక ఓ చిన్న ప్రార్థన చేయన్న అని చెప్పాడు. ఏంటన్నా, నేను ఆమెను వదిలేశాను, ఆమె నన్ను వదిలే మనసు ఇవ్వాలని ప్రార్థన చేయను. భలేగా అడిగాడు ఆఖరికి. మరి ఆమె వదలంటుంది. ఎందుకు వదిలేదు తమ్ముడు, పట్టుకోవడమే తప్ప అసలు ముందు. చూసారా? తెలియదు మీకు. సేవకులం, పెద్దలం, దేవుడిని నియమించిన అభిషక్తులం, మాకు వచ్చే కరెంట్ షాకులు మామూలు కావు. చాలా కష్టంగా ఉంటుంది, చాలా కష్టంగా ఉంటుంది. పాపాన్ని ఖండించాలా, వెలేయాలా. అలాగని 2 ఆదరణ మాట చెప్పాలా. నువ్వు పూర్తిగా విడిచిపెట్టిరా. నేను పెద్ద పాస్టర్తో మాట్లాడతా, తీసుకోమని. చాలా ప్రమాదం. మాట్లాడుతున్నాను కానీ చాలా భయం వేస్తూ ఉంది. జాగ్రత్తగా ఉండాలా. దీనత్వం పరిశుద్ధ ఆత్మదేవుడు మాతో ఎక్కువ ఉంటాడు. మీరు నమ్మండి ఒకసారి, ప్రయత్నించండి, ప్రయాసపడండి ఒకసారి. తగ్గింపుకి అహం కుంచిపోవాలి. సులువు కాడ ఒప్పుకోవాలి మనం. పాపిని ప్రభువా క్షమించు, నేను అయోగ్యనే. అంతే. పరలోకానికి వెళ్ళే సింపుల్ చెప్పమంటారా? పరలోకానికి మనకున్న అయోగ్యతను దేవుడి కాడ ఒప్పుకుంటే అయోగ్యతను ఒప్పుకోవడమే యోగ్యతగా ట్రాన్స్ఫర్ అవ్వడం. అది భలే ఆల్కమే. మీ పాయింట్ అర్థమైందా? అయోగ్యతను అనుకోత ఒప్పుకోవడమే పరలోకానికి యోగ్యమైన క్వాలిఫికేషన్ టెస్ట్. అట్టి వారిది పరలోకం. 3వ మాట చెప్తాను. ఇది ఏంటంటే పరలోకం నా వారసత్వం. అట్టివారు పరలోకంలో ప్రవేశించరు అనలేదు. ఏమన్నాడు? అట్టివారు పరలోక రాజ్యము వారిది. అర్థం ఏంటమ్మా తమ్ముడు?
సో రేపు మీరు నేను ఎవరో మన వాళ్ళు ఒకరు కొత్త ఇల్లు కట్టుకున్నారు. ఆ ఇంట్లో మీరు మీ పిల్లలు నివసిస్తూ ఉంటారు. సో మన గాంధీబాబు శిరీష మొట్ట వారికి అద్దె ఇంట్లో ఉన్నారు. ఇప్పుడు ఇంట్లోకి వెనక ఇంట్లో కొత్త ఇంట్లోకి సొంత ఇంట్లోకి వెళ్ళారు. ఈ చిన్నది బుడ్డిది ఉంది ఇక్కడ. ఏమంటది? ఇక్కడ ఎందుకు ఉన్నాం? ఒకటి తెలియని అడిగితే తెలియని వారు ఏంది ఇక్కడ ఎందుకు ఉన్నామంటే ఇల్లు మాది అంటది. చూసావా? ఎందుకంటది? అందులో తనకు తండ్రి వారసత్వం ద్వారా వచ్చిన హక్కు ఉంది. తల్లి ద్వారా తండ్రి ద్వారా రెండు. అది తన నివాసస్థలం. అది కట్టిన ఓనర్సు సొంత తల్లి తండ్రి. రక్త సంబంధం ఉంది, పేగు బంధం ఉంది. ఇప్పుడు సడన్గా ఇచ్చిన మామూలుదే కాదు. వీరు ఎవడైనా పొరపాటున ఆ గేట్ని ఎవడో గుద్దాడు అనుకోండి, వాళ్ళ ఇంటి గేట్ని, ఈ చిన్నపిల్ల ఏం చేస్తుంది? చదివేస్తున్నాండి. ఇది నాకు వారసత్వం వచ్చే ఇల్లు, ఇందులో నాకు పౌరసత్వం ఉంది, దీని జోలికి వెళ్తే నాకు పౌరుషం వస్తుంది. మా ఇల్లు, మా గేటు. చూసారా? కనుక ఇది మాది. గాంధీబాబు సురేష్ ఇంట్లోకి చాలామంది ప్రవేశిస్తుంటారు. మా ఇల్లు అండగా లేదు. ఫర్ ఎగ్జాంపుల్ అనుకుంటాను, పైన ఒకరు ఉన్నారు అద్దెకి, కింద ఒకరు అద్దుకున్నారు. వీళ్ళున్నట్టే వాళ్ళు ఉంటారు, అంతే కదా. అందులోని ఫ్యాన్లు వాళ్ళు వేసుకుంటే వీళ్ళు వేసుకుంటారు, అవునా? అందులో బాత్రూమ్ వాళ్ళు వీళ్ళు వాడుకుంటారు. కానీ ఎవరికి ఇందులో వారసత్వం ఉంది? ఖాళీ చేయమంటే పయ్యోళ్ళకి ఎందరో ఖాళీ చేస్తారు. పరలోకం ఖాళీ చేసి వెళ్ళిపోయి ఇంట్లాంటిది కాదు. పరలోకం వారసత్వంగా పౌరసత్వంగా పొందే హక్కు. అలా మనం అవుతాం. ఈ సత్యాన్ని ఫిలిప్పి 3:20 చూస్తాం. తర్వాత ముగిస్తాం. ఒక చిన్న ప్రపంచ పరిస్థితి కోసం చిన్న ప్రార్థన చేస్తాం. ఇంకా నాకు అది బాధగా ఉంది. ఫిలిప్పి 3:20 చదవండి ఒకసారి. మన పౌరస్థితి పరలోకమందున్నది. అక్కడ నుండి ప్రభువు అయిన యేసుక్రీస్తు అను రక్షకుని నిమిత్తము కనిపెట్టుకుని ఉన్నాము. అదేనా? మన కరెక్టేనా? ఏమనుకోకండి. నేను ఒక బైబిల్ స్టడీలో నేను వేసిన ప్రశ్న మీకు కూడా వేస్తున్నాను. మరి మీరు ఏమంటారో? అందులో ఆ సీనియర్ అన్న చాలా సిన్సియర్ పర్సన్, భలే ఆనెస్ట్గా ఆన్సర్ ఇచ్చాడు నాకు ఆ రోజు. రెండో రాకడ మాట్లాడుతూ, ప్రభువు అక్కడి నుంచి వచ్చిన పరలోకం నుంచి ఆయన రాకడలో నేను ఆయన కలుసుకుంటాను అని ఇక్కడ కూర్చున్న మనలో ఎంతమందికి ఆ నిరీక్షణ ఈ మధ్య వచ్చింది? ఈ మధ్య జ్ఞాపకం వచ్చింది. ప్రభువు పరలోకం నుంచి వస్తున్నారు, నేను ఆయన కలుసుకుంటాను. ఎప్పుడైనా పడుకునే ముందు, పడక దగ్గరికి వెళ్ళే ముందు, లార్డ్ నీ రాకడ ఈ రాత్రికి వస్తే నేను మధ్య కలుసుకుంటాను, నేను కలుసుకోవాలని ఉంది, నేను చూడాలని ఉంది. ఏమ్మా, అది అలా వచ్చిందా? నేను ఎందుకంటాను, సాతానుగాడు చాలా వాడు మహా తెలివైనవాడు. వాడు మోసగించేది లోకాన్ని కాదు. నేను 100% నమ్ముతాను. నేను ఈ కోవిడ్ పోనేవండి, ఇంకా మరికొన్ని షార్పెన్ మెసేజ్లు ఇంకా సార్వత్రిక సంఘానికి ఇవ్వాలనుకుంటున్నాను. సాతానుడు బహు భయంకరంగా మోసగించే లోకాన్ని కాదు, మనల్ని, సంఘాన్ని, మమ్మల్ని, పాస్టర్ని. అతి జాగ్రత్తగా తెలివిగా తమ దేవుని వైపు మళ్ళకుండా స్పృహ లేకుండా చేయడంలో వాడు చర్చి విషయంలో సక్సెస్ అవుతాడు. లోకంకి వెళ్ళవ స్పృహ లేదు, అది వేరే సంగతి. చెప్తున్నాను, సంఘము చాలా చాలా గడ్డు పరిస్థితిలో ఉంది. ఏ సంఘమైనా అదే సూర్య ఆయనకున్న బాధను ఆయన వ్యక్తం చేస్తూ ఉన్నాడు. అది ఎవరు పరలోకి వెళ్తారు, ఎవరు పోరు అర్థం కావట్లేదన్న చూస్తూ ఉండి నాకు అంత విశ్వాసులకి అవిశ్వాసులకి ఎక్కడ లైన్ గీసిందో అర్థం కావట్లేదు. కొంత తేడా కనబడుతుందన్న. సూర్య, నీ ఒక్కడి విషయం నువ్వు జ్ఞాపకం చేసుకో. నువ్వు పరిశుద్ధాత్మ ద్వారా పరలోకాన్ని సమీపంగా ఉండు, మిగతాది నీకు అనవసరం అని చెప్పాను.
నువ్వు పరిశుద్ధాత్మ ద్వారా పరలోకం సమీపంగా ఉండు. రోజు ఆయనతో రిఫ్రెషింగ్ ఫెలోషిప్ నువ్వు ఎంజాయ్ చేయి. మిగతా మర్చిపో. చాలా డేంజరస్ డేస్ ఇవి, చాలా డేంజరస్ డేస్ ఇవి. అది కాదన్నా, టీవీలో ఇంటర్వ్యూలు వింటూ ఉన్నాను, బోధకులే భయంకర అబద్ధ బోధలు బోధిస్తున్నారంటే ఇంకా అవన్నీ పక్కన పెట్టు, మర్చిపో. నువ్వు దేవుని దానికి వెళ్ళగా నిలబడగలేదో నువ్వు ఆలోచించు. ప్రస్తుతానికి 2 కోవిడ్ పీరియడ్లో నేను అదే ఆలోచిస్తానని చెప్పాను. నువ్వు పరలోకం వెళ్ళడానికి సిద్ధంగా ఉండలేవా? ఏమాత్రం పరలోకం యొక్క ప్రేమను నింపబడుతూ పరిశుద్ధత నింపబడుతూ పరిశుద్ధులను ఎంత ఎదిగో పరీక్షించుకో. ఇంకేం మిగతా ఈ మధ్య ఇంటర్వ్యూ నా మైండ్ చెడిపోతుంది. చెడగొట్టుకోకు. అవన్నీ నేను చూసి వచ్చినవని చెప్పాను నేను. చెడగొట్టుకోకు. ఇవన్నీ చూసి వచ్చాను నేను. తల్ల వంచన ప్రార్థన చేసుకుందాం. నువ్వు పరలోకం సమీపంగా ఉన్నావా? నా బాడీ మీద వచ్చినటువంటి అలసట నన్ను ఎంత మోసగించడా చూసిందో తెల్లవాలేచి. నువ్వు మినిస్ట్రీకి పనిచేయవు, నువ్వు పరలోక ఆనందం పొందలేకపోతున్నావు. 24 గంటలు పచ్చడైపోయావు. 2 వారాల ప్రయాణం చేసిన ఇక్కడ ఇప్పుడు ఆత్మబలమే లేదు, ఆత్మ సంతోషమే లేదు, సమాధానమే లేదు, శాంతే లేదు. నువ్వు పిచ్చిగా ఉన్నావు కదా, అలసిపోయావు కదా, చలేస్తుంది కదా అని ఎన్ని భయాలు భ్రమలు పెట్టాడో. కానీ వీటన్నిటికీ ఒకటే సమాధానం. ఎందుకు ఇలా ఎండిపోతున్నాను దేవా అనే దేవుని సన్నిధిలో ఈరోజు పుల్పిటి కాడికి వచ్చి నా అలసత్వం ఒప్పుకుంటే మళ్ళా దేవుడు శాంతి ఇచ్చాడు. ప్రభావతి వాళ్ళ మేనమామ సత్యనారాయణ కోవిడ్ చాలా సీరియస్గా ఉంది, ప్రార్థన చేయండి. త్రివేణి వాళ్ళ మామగారు కోవిడ్ పాజిటివ్, సిటీ వాల్యూ 1889 అంటే చాలా ఎక్కువ ఉంది, ప్రార్థన చేద్దాం. దానమ్మ కొడుకు హార్ట్ ఆపరేషన్ అయింది. దానమ్మ కొడుకు దానకుమారు మరి సరే ఇక్కడ దానమ్మ అని రాసి ఉంది. దానకుమారి కొడుకు పోలీసు రెవెన్యూరు తెచ్చుకోవటం లేదు. ప్రార్థన స్వస్థ ప్రార్థన కొరకు ప్రార్థన చేయండి. సిస్టర్ అనిత కుమార్తె హీనా బ్లెస్సీ ఆరోగ్యం కొరకు ప్రార్థన చేద్దాం. ప్రపంచంలో డెల్టా వేరియంటు, గామా వేరియంటు ఏంటో అసలు ఏమి ప్రపంచాన్ని దేవుడు ఈసారి అంత ఈజీగా కనికరిస్తున్నట్టు నాకు అనిపించలేదు. అందుకే చెప్తున్నాను సంగమా, మీరు ప్రార్థనలో మూలగండి. ఎందుకు నీరసించిపోతున్నాం? ఎందుకు నిర్లక్ష్యం ఉన్నాం? ఎంతసేపు మన నీరసం గురించి మనం చెప్పుకోవడమేనా? లోకం కోసం ప్రార్థన చేయలేమా? ప్రార్థన చేద్దాం. కృపగల మా తండ్రి దేవ, ప్రభావతి వాళ్ళ మేనమామ సత్యనారాయణ గారిని కనికరించండి. క్రిటికల్గా ఉన్నాడు బాగా. ఆయన ఎవరో మాకు తెలియదు. ఆయన పాపములు క్షమించండి, ఒప్పించండి, స్వస్థపరచండి. త్రివేణి వాళ్ళ మామగారిని కూడా అదే పరిస్థితి, సిటీ వాల్యూ బాగా పడింది, చాలా బాధగా ఉంది, క్రిటికల్గా ఉంది. స్వస్థపరచండి. అయ్యగారిని కూడా ఆయన కనికరించండి. త్రివేణి వాళ్ళకు ఆదరణ ఇవ్వండి. దాన కుమారి కొడుకు హార్ట్ ఆపరేషన్ అయింది, కరుణించండి, స్వస్థపరచండి. దేవ చిన్న బిడ్డ కనికరించండి. పోలీసులు అవి నోరు తెరుచుకోవట్లేదు, దుఃఖంగా ఉంది, బాధగా ఉంది, కనికరించండి, స్వస్థపరచండి. అనిత చెల్లి కుమార్తె హీనా బ్లెస్సి మీరు కరుణించండి, స్వస్థపరచండి. మా మధ్య రోగులు ఎవరు ఉన్నారేమో నిజాన్ని మేము కూడా మేము ప్రయాణం 2 వారాల నుంచి చేస్తూ ఉన్నాం. అటు ఇటు వెళుతూ శరీరాలు బాగా నీరసించిపోతున్నాయి. ఉదయం నుంచి నాకంతా నిర్వీర్యం అయిపోతున్నానా, నిరాశ ఒకటి కాదు, ఇంకా ఏదో అయిపోతున్నా. నాకు మానసిక ఆత్మీయ దేహ పరిస్థితి ఎంతో వేదన పడ్డాను. వచ్చి నీ పాదాలు పట్టుకున్నప్పుడు కొంత నువ్వు దర్శించావు, నీకు స్తోత్రాలు. ఈవేళ పరిచర్య కూడా నన్ను మళ్ళీ రివైవ్ చేస్తున్నాను, నీకు స్తోత్రాలు. ఈ రాత్రితో లేకపోతే నేను చల్లారిపోతానేమో, వీరు చల్లారిపోతారేమో. మేము పరీక్షించుకోవడం సాయం చేయండి. వీరందరినీ కరుణించమని, నడిపించమని, రాత్రి వేళ మాతో ఉండమని, మా గృహాలు క్షేమ చేరడం సాయం చేయమని యేసునామమున వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. యేసు రక్తమే జయం, రక్తమే జయం. తండ్రి అయిన దేవుని ప్రేమ, రక్షకుని కృప, పరిశుద్ధ ఆత్మదేవుని సన్నిధి మనకు తోడుగా ఉండుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. మీ తర్వాత అప్లోడ్ అవుతుంది, అందులో చూస్తారు. తర్వాత రేపు రాత్రికి మళ్ళీ మనం కలుసుకుందాం. రేపు 10 వరకు ప్రార్థనలు ఉంటాం, మరి మెరుగు అన్లాక్ చేసుకుంటాం. అలాగే సండే కూడా ఆరాధన కలిగి ఉంటాం. ప్రే చేయండి. నా దుర్బలమైన దేహం కోసం
నేను రేపు వాడబడాలి, ఎల్లుండి ఇంకా మరి దేవుని శక్తి మాత్రమే నేను కాపాడబడాలా, మేము వాడబడాలా, మీరు ఉండాలా దేవుని సన్నిధిలో. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సో మచ్. గుడ్ నైట్.